ఏ గ్యాప్ ఆఫ్ 6 years ఎన్టీఆర్ స్ట్రైట్ సోలో ఫిల్మ్. కొన్ని వీక్స్ ముందు నుండి మూవీ మీద పీక్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇప్పుడు తారక్ ని బిగ్ స్క్రీన్స్ మీద చూసే టైం వచ్చేసింది. మూవీ మీద హైప్ వేరే లెవెల్లో ఉంది కరెక్టే, కానీ సినిమా కంటెంట్ కూడా ఆ హైప్ కి మ్యాచ్ అయితేనే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు, సినిమా హిట్ అవుతుంది. మరైతే కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ ఇప్పటిదాకా ప్రామిస్ చేసుకుంటూ వచ్చిన దేవరా మూవీ మన ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉందా చూద్దాం. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ అంతా ఎర్ర సముద్రం అని పిలువబడే కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ మధ్యలో సెట్ అయి ఉంటుంది. వాళ్ళు సముద్రం దగ్గరలో జీవిస్తూ ఉంటారు. అప్పటిదాకా వాళ్ళ తాత ముత్తాతలు సముద్రంలో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకున్నారు. బట్ దేవరా టైం కి అలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడమే లైఫ్ స్టైల్ అయిపోయింది. కానీ ఒక పాయింట్ లో దేవరా రియలైజ్ అయ్యి దానికి అగేన్స్ట్ గా నిల్చుంటాడు. అఫ్ కోర్స్ కొంతమందికి నచ్చదు, వాళ్ళు దేవరాకి ఎనిమిస్ అవుతారు. అయితే ఆ తర్వాత ఏమైంది, దేవరా మీదకి వచ్చిన ప్రాబ్లమ్స్ ని తను ఎలా ఫేస్ చేశాడు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ డెలివర్డ్ స్టెల్లార్ పర్ఫార్మెన్స్. దేవరా క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అండ్ వరా క్యారెక్టర్ లో చిన్న పిరికివాడ్లా చేస్తాడు. ఆ క్యారెక్టర్ వేరియేషన్ చాలా బాగుంటుంది. కానీ దేవరా క్యారెక్టర్ లో మునిగిపోయాడు. హీ గేవ్ ఎ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ మేనేజెస్ టు సెట్ ద స్క్రీన్స్ ఆన్ ఫైర్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ యాజ్ దేవరా. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, నో మోర్ కంప్లైంట్స్. తన క్యారెక్టర్ రాసుకున్న విధానం నుండి తన పర్ఫార్మ్ చేసిన విధానం దాకా హీ గేవ్ హిస్ బెస్ట్. మొత్తానికి టాలీవుడ్ లోకి ఒక మంచి ఫిల్మ్ తోనే డెబ్యూ అయింది అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఆల్సో డిడ్ వెల్, బట్ హర్ క్యారెక్టర్ ఇస్ నాట్ దట్ వెల్ రిటర్న్. వేరే సినిమాల్లోనే హీరోయిన్ ఉండాలి కదా అన్నట్టు ఉంది, కానీ తన సీన్స్ విత్ వరా ఇస్ ఎ ఫన్ డైనమిక్ ఫర్ ద ఫిల్మ్. ఇంకా సపోర్టింగ్ కాస్ట్ లైక్ శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, దే ఆల్సో పర్ఫార్మ్డ్ వెల్. అండ్ కమింగ్ టు ది అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, అనిరుద్ మ్యూజిక్ రియలీ వర్క్డ్ వెల్. బట్ హియర్స్ ది పాయింట్, సినిమాలో జరిగే కొన్ని సీన్స్ కి ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్ మ్యాచ్ అవ్వలేదు అనిపించింది మ్యూజిక్. బట్ యాజ్ ఎ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ట్రాక్ ఇట్స్ గ్రేట్. సినిమాటోగ్రఫీ బై రత్నవేల్ ఇస్ ఆల్సో డీసెంట్. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ డిడ్ అ నైస్ జాబ్. బట్ సెకండ్ హాఫ్ మీద ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ కమింగ్ టు ది యాక్షన్ కొరియోగ్రఫీ, ఇట్స్ అవుట్ స్టాండింగ్ అనొచ్చు. మూవీ మొత్తంలోనే మేజర్ హైలైట్ ప్లస్ పాయింట్ ఇది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు రైటింగ్ అండ్ డైరెక్షన్, కొరటాల శివ గారు హీ డిడ్ అ నైస్ జాబ్. కొరటాల శివ మార్క్ డైలాగ్స్, ఫస్ట్ హాఫ్ రైటింగ్ ఇస్ గుడ్, బట్ ఫ్లాస్ అన్ని సెకండ్ హాఫ్ లోనే వచ్చేస్తాయి. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇస్ టూ బ్యాడ్. నార్మల్ గా ఏ కమర్షియల్ సినిమా అయినా స్క్రీన్ ప్లే స్లోగా స్టార్ట్ అయ్యి సీన్ కి మొమెంటం బిల్డ్ అవుతూ వస్తుంది. బట్ హియర్ ఫస్ట్ హాఫ్ స్ట్రాంగ్ నోట్ లో స్టార్ట్ అవుతుంది. అలా పేస్ కొంచెం తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. కొరటాల శివ గారి దగ్గర ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉంది, కరెక్ట్ గా డెలివర్ చేస్తుంటే పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ అయి ఉండేది. బట్ సెకండ్ హాఫ్ లో చాలా మైనస్ పాయింట్స్ కనిపిస్తాయి. సో సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్ గా ఉంటే సినిమా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉండేది అనిపించింది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఒక స్ట్రాంగ్ నోట్ లో స్టార్ట్ అవుతుంది. కొరటాల శివ గారు వరల్డ్ ని, క్యారెక్టర్స్ ని చాలా బాగా బిల్డ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా మాస్ మూమెంట్స్ ఫిల్ అయిపోయి ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి వరా ఇంట్రొడక్షన్, వరా తంగం లవ్ ట్రాక్ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. తర్వాత కూడా ఇంకొన్ని సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. అలాంగ్ విత్ క్లైమాక్స్ మంచి యాక్షన్ సీక్వెన్స్ తో ఒక స్ట్రాంగ్ నోట్ లోనే ఎండ్ అవుతుంది విత్ ఎ గుడ్ ట్విస్ట్. కానీ అది ఇంకా గట్టిగా ఉండుంటే బాగుండేది అనిపించింది. సెకండ్ పార్ట్ కి హైప్ ఇప్పటి నుండి వచ్చి ఉండేదేమో అనిపించింది. సో ఇంకా పాజిటివ్స్ నెగటివ్స్ గురించి మాట్లాడితే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్, సీ బ్యాక్ డ్రాప్, మాసీ యాక్షన్ సీక్వెన్సెస్, స్ట్రాంగ్ కాస్ట్ అండ్ దేర్ క్యారెక్టరైజేషన్, ఎంగేజింగ్ అండ్ మాసీ ఫస్ట్ హాఫ్, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి వరా అండ్ తంగం లవ్ ట్రాక్, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే, ఎమోషనల్ సీన్స్ అండ్ నాట్ సో స్ట్రాంగ్ క్లైమాక్స్ ఎండింగ్ విచ్ లీడ్స్ టు సెకండ్ పార్ట్. ఓవరాల్ గా దేవరా ఇస్ ఎ డీసెంట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ విత్ ఇట్స్ నెగటివ్స్. మాస్ లవర్స్ కి పక్కాగా నచ్చుతుంది అండ్ కొంతమందికి యావరేజ్ గా కూడా అనిపించవచ్చు. సో సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో తక్కువగా పెట్టుకుని వెళ్ళండి, పక్కాగా నచ్చుతుంది. సో దిస్ ఇస్ ఆర్ రివ్యూ ఆన్ ద ఫిల్మ్ దేవరా పార్ట్ 1. ఒకవేళ మీరు మూవీని చూస్తే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ న్యూస్ అండ్ అప్డేట్స్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ట్రాక్ టాలీవుడ్.